ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్న గారికి వెల్కమ్ స్వాగతం తెలియజేస్తున్నాము. వచ్చినటువంటి విశిష్ట అతిథులు అందరికీ కూడా మా బంజారా సోదరుల తరపున నాయకులు కార్బారీలు बीबी नगर तांडवाल से रेडी है नाडे नायक कारोबारी करलो चीकट भी बेजारी सर आज भोग दिनो नायक विनोद नायक से स्टेज उतरा से उतर जा भैया మన ప్రోగ్రాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. జై శివలాల్. ఆహ్వానాన్ని మన్నించి విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి ఇక్కడ మా యొక్క కల్చర్ సంప్రదాయం అయినటువంటి 9వ రోజు ఈ రోజు చివరి రోజు అమ్మవారికి మేము జై శివలాల్ జై శివలాల్ మహారాజ్ కి జై శివలాల్ जय गौर जय शिवलाल. అబ్బాయి ఈ రోజు నగర్ కాలనీ నుంచి మరియు కార్బారీ మదన్ వారిద్దరు సమక్షంలో మేరమేడి విధంగా పివై అడకచడ అమ్మవారికి నైవేద్యాన్ని ఇస్తారు కోరుచున్నాను. సంజీవయ్య నగర్ నాయక్ की जय जय शिवलाल जय शिवलाल शिवलाल महाराज की పవిత్రత అనేది కేవలం మన జాతిలో ఉండే కన్యలకే కాదు, యావత్ సమాజం యొక్క బాగు కోసం మీరు చేసే పూజలు ఈరోజు మాకందరికీ తెలుసు. మీరు అన్నట్టుగా వెల్లయ్య నాయక్ గారితో కలిసి తండాలు తిరగడం కూడా కాదు, నేను సగం బంజారానే కాబట్టి నా సతీమణి కూడా గోర్మాటిది కాబట్టి జై గౌర్. నేను అందుకని మహేందర్ రెడ్డి గారు పట్టుబట్టి ఈరోజు నువ్వు ఇక్కడ తీజ్ పండుగ ఉంది కాబట్టి మా చెల్లి రాలేదు కాబట్టి నువ్వు ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి ఇప్పుడు రెండోది ఇక్కడికి తీజ్ పండుగ కావాలి. సగం బాధ్యత గోర్లతో ఉంటుంది. నేను ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ లేదంటే హర్యానా ప్రాంతంలో తిరిగేటప్పుడు ఈ కల్చర్ యొక్క ఔన్నత్యాన్ని అక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా చూసిన కాబట్టి తెలంగాణ ప్రాంతంలో 6.5 పైసలకి ఈరోజు మనం బంజారాలో ఉన్నాం. ఇక్కడ దేశం మొత్తాన నాకున్న అంచనా దాదాపు 12 కోట్ల పైసలకు బంజారా జాతి ఉంది. సో అతిపెద్ద జాతి ఈరోజు బంజారా జాతి. తెలంగాణలో కూడా అతి పెద్దగా ఉండడం అనేది చాలా అదృష్టమే నేను చెప్తున్నా. మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని కూడా నాకు తెలుసు. ఇప్పుడు మీరు కోరిన ఇప్పుడు రాజన్న సిరిసిల్ల విషయంలో మహేందర్ రెడ్డి గారు వారి యొక్క హామీని ఇస్తారు. కానీ నేను ముఖ్యమంత్రి గారికి మా మంత్రివర్గానికి కూడా ఒక సందర్భంలో నేను విన్నవించింది ఏంటంటే సేవాలాల్ యొక్క ఒక పెద్ద స్మారకంతో పాటు ఒక మంచి ప్రార్థనా స్థలాన్ని హైదరాబాద్ కేంద్రకంగా నిర్మించాలని కూడా మేము గతంలో కోరినాం, భవిష్యత్తులో కూడా అది డిమాండ్ చేస్తాం. ఎందుకంటే మేము డిమాండ్ ఎందుకంటున్నాం అంటే మీ తరఫున మేము అడగాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రతి ప్రాంతంలో ఇలాంటి ఉత్సవాలు జరుపుకోవడానికి కూడా మీరు అడిగినది ఒక న్యాయమైన డిమాండ్ అని నేను అనిపించింది. ఆ విషయాలు కూడా మనం ఆలోచిద్దాం. తర్వాత బతుకమ్మ పండుగకి ఏ విధంగా ఉంటుందో మన మహిళలకు కూడా గౌరవం కల్పించాలన్నది కూడా ఒక న్యాయమైన డిమాండ్గా నేను భావిస్తున్నా. కాబట్టి ఆ విషయంలో కూడా నేను మహేందర్ రెడ్డి గారు కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఆ విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నా. మిత్రులారా, సరే తీజ్ పండుగ అనేది మన యొక్క కల్చర్ను దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని మీరందరూ తీసుకుపోతున్నందుకు సంతోషం. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేక జాతి, అరుదైన ఒక ఆదివాసీ గిరిజన జాతి. ఈరోజు మీరు ఆర్థికంగా సామాజికంగా ఎదగడంతో పాటు రాజకీయంగా కూడా ఎదగడం అనేది సంతోషకరం. ఎందుకంటే రాజకీయంగా చాలా ప్రాంతాల్లో మన వాళ్ళు నాయకులుగా మారడమే కాకుండా నాయకులుగా మారడం కాకుండా రేపు మీకు మంత్రివర్గంలో కూడా స్థానం వచ్చే రోజులు భవిష్యత్తులో ఉంటాయని నేను ఆలోచిస్తున్నా. ఎందుకంటే ఆ పెద్ద కమ్యూనిటీ కాబట్టి చాలా మంది డిమాండ్గా కూడా ఉన్నది. కానీ ఇంత పెద్ద కమ్యూనిటీ మీరు చదువుకోవడం అనేది అందరూ చేస్తున్నారు. చాలా వరకు నేను చూస్తున్నా, దేశం మొత్తాన్ని చూసినా, మన తెలంగాణ ప్రాంతంలో చూసినా భవిష్యత్తులో అత్యంత అభివృద్ధిలోకి రానున్న జాతి ఏదైనా ఉందంటే అది బంజారా జాతి. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క జాతి ఔన్నత్యాన్ని కాపాడండి. ఎందుకంటే సేవాలాల్ కల్చర్ ఎట్లనో మా ముత్తాత గారు కూడా సేవ్యా సాధు కల్చర్కు నాగార్జున సాగర్లో
లచ్చరామ్ నాయక్ గారు జానారెడ్డి గారితో కలిసి ఉంటాడు. ఆయన సేవ్యా సాధు గుడి ఉంటుంది అక్కడ. నా కల్చర్ను చూసి నా ఎన్నికల్లో కూడా తను ప్రచారానికి వచ్చినాడు అప్పుడు తుంగతుర్తిలో. ఆ జాతి యొక్క ఔన్నత్యాన్ని నాతో కలిసి తిరిగేటప్పుడు ఆయన చెప్తున్న వైనాన్ని కూడా నేను గమనించిన కాబట్టి నా సతీమణి కూడా బంజారా కాబట్టి మీ యొక్క డిమాండ్లలో నేను కూడా భాగస్వామిని భవిష్యత్తులో పోరాడతా. ఎందుకంటే వెల్లయ్య నాయక్ గారు కూడా నాకు తెలిసి నేను వెల్లయ్య నాయక్ గారు ఒక 15 సంవత్సరాల నుంచి దేశంలోని ఒక 5-6 రాష్ట్రాలు, మేజర్ రాష్ట్రాలు దేని మీద అంటే ఒకే జాతి ఒకే గుర్తింపు అనే దాని మీద. గోర్ జాతి ఒక దగ్గర ఎస్సీగా ఉంది, ఒక దగ్గర ఎస్టీగా ఉంది, ఒక దగ్గర ఓసీగా ఉంది, ఒక దగ్గర ముస్లింగా ఉంది, ఒక దగ్గర ఓబీసీగా ఉంది. కానీ ఈరోజు ఆదివాసీలుగా ప్రతి రాష్ట్రంలోనూ ఆదివాసీలుగా బంజారాను గుర్తించాలనే డిమాండ్తో మేము దేశం మొత్తంలో కూడా గతంలో తిరిగిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక సామాజిక చైతన్యం, రెండవది దుర్గాభవాని కానీ సేవలాలతో ఆధ్యాత్మిక చైతన్యం, రేపు మీరు రాజకీయ చైతన్యం వైపు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మహిళల్ని కూడా ఇప్పుడు ఎవరైతే అమ్మలు ఈరోజు వాళ్ళ యొక్క గుర్తింపుగా ఈరోజు మీరు ఈ పండుగ చేసుకుంటున్నారో మహిళల్ని కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడానికి గోర్ జాతి అంతా కూడా, గోర్మాటి అంతా కూడా మీరందరూ సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ ఈ సాయంత్రం సిరిసిల్లలో ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో నేను పాల్గొనడం మాత్రం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. దానికి ప్రత్యేకంగా మా మహేందర్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో జరుగుతున్నాయి. ఇంకా 2-3 మన తీజ్ ఉత్సవాలకు సంబంధించి ఉన్నాయి. అంటే ఏంది, ఒక రకంగా ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతున్న బంజారా జాతి ఔన్నత్యాన్ని కాపాడడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ జై సేవలాల్. కాపాడుకుంటూ మా భావి తరాలకు అందిస్తామన్న ఉద్దేశం కొద్దీ సిరిసిల్ల పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో శ్రమతోని ఈ యొక్క తీజ్ ఉత్సవాలు నిర్వహిస్తున్న తీజ్ కమిటీకి, అలాగే ఇందులో పాల్గొంటున్న నా గోర్మాటి సోదరులకు సోదరీమణులందరికీ కూడా పేరు పేరున తీజ్ ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ తీజ్ ఫెస్టివల్ మీ అందరు కూడా తెలియంది కాదు. ఇవాళ మన కుటుంబాల్లో పుట్టిన మన ఆడపిల్లలు అకుంఠిత దీక్షతోని పెళ్లి కాని ఆడపడుచులందరూ కూడా మేము పెరిగిన ప్రాంతం, మేము పుట్టిన ఇల్లు, నా తోబుట్టువులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మా ప్రాంతం అంతా కూడా పాడి పంటలతో పశు సంపదతో సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ అకుంఠిత దీక్షతోని 9 రోజులు ఎన్నో వ్యయప్రసాదాలు కూర్చి ఈ యొక్క దీక్ష చేపట్టిన తర్వాత ఆ గోధుమ గడ్డిని ఏదైతే వాళ్ళు బుట్టల్లో పెంచుకుంటూ వస్తారో ప్రతిరోజు నీళ్లు పోసుకుంటూ ఒక ఊరేగింపుగా ప్రకృతి పండుగను తలపరించే మాదిరిగా ఇవాళ కదలాడే నీళ్లలో, నదుల్లో, చెరువుల్లో కలిపే ముగింపు సమావేశానికి నన్ను పిలవడం నిజంగా నా గోర్మాటి మిత్రులకు నేను సగర్వంగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇలా ఏదైతే ఈ ఆడపడుచులు ఈ యొక్క వారి కుటుంబ సభ్యులే కాదు, వారి ప్రాంతమే కాదు, భవిష్యత్తులో వారికి కూడా రాబోయే కాలంలో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలందరికీ కూడా వారి సంసారంలో మంచి భర్తలు దొరకాలనే ఉద్దేశంతో కూడా ఇది చేసే పండుగ. కాబట్టి ఆ అమ్మాయిలు ఎవరైతే అంత అకుంఠిత దీక్షతో చేసినారో వారికి చదువుల తల్లి సరస్వతితో పాటు మంచి భర్తలు కూడా భవిష్యత్తులో దొరికి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇవాళ మిత్రులు సోదరులు అద్దంకి దయాకర్ గారు ఇవాళ కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జిగా వచ్చిన సందర్భంలో ఇవాళ సిరిసిల్ల పట్టణంలో మా యొక్క జిల్లా సమీక్షా సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అప్పుడే నాకు రవిలాల్ గారు వీళ్ళందరూ కూడా ఫోన్ చేయడం జరిగింది. అన్న ఇవాళ ముగింపు ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి మీరు రావాలంటే నేను దయాకరని అడిగిన, అన్న ఎప్పుడు నా వెంబడి మా చెల్లి ఉండేది, ఇవాళ మా చెల్లె రాలేదు కదా, మా చెల్లె కూడా గోర్మాటి మిత్రురాలే కదా, మా చెల్లి వస్తే చాలా సంతోషపడేది, కాకపోతే నువ్వన్నా పాల్గొంటే మా చెల్లె చాలా సంతోషపడదంటే ఏ అన్నా పోదాపా, ఎందుకంటే నేను కూడా ఆ సంస్కృతి సాంప్రదాయాలకు అలవాటు పడ్డవాన్ని కదా, నా ఇంట్లో కూడా ఇలా సంస్కృతి సాంప్రదాయాలు ఇలా పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు, దయాకర్ గారు చెప్పినట్టు అద్దంకి దయాకర్ గారి యొక్క భార్య ఆ లచ్చిరామ్ నాయక్ సంప్రదాయకు సంబంధించిన ఆమె. ఆవిడ తరతరాలుగా
మనం రామరావు నాయక్ గారిని ఏ విధంగా కొలుస్తామో ఆ నాగార్జున సాగర్ ప్రాంతంలో వారి తాతగారి అంటే అద్దంకి దయాకర్ గారి భార్య గారి తాతగారి ఫోటోలు పెట్టుకుని గుళ్ళల్లో వారికి వంశపారంపర్యంగా వచ్చేది ఉంది. కాబట్టి అది చెప్పగానే నా సంస్కృతి సాంప్రదాయం నా ఇంటి దీపమే ఇవాళ మా బంజారా బిడ్డ కాబట్టి నా ఇంటి దీపాన్ని ఇక్కడ నేను వారి యొక్క కుటుంబాలను నేను ఇలా వెళ్ళినట్టయితే తను కూడా ఎంతో సంతోషపడదని వచ్చింది. అందులో భాగంగానే వారికి విపరీతమైన అనుభవం ఉంది. ఎందుకంటే ఈ దేశంలోని అనేక ప్రాంతాల్లో మా మిత్రుడు ఇంకో మిత్రుడు ఇలా అద్దంకి దయాకర్ గారు ఏ విధంగానైతే ఇలా ఉద్యమ బాటలో తెలంగాణ ఉద్యమంలో ఈ రాష్ట్రంలో సామాజిక సమీకరణలు ఉండాలి, మా కోటా ఎంత మా వాటా ఎంత, ఆర్థిక సామాజికాల్లో మా అందరికి కూడా వాటా ఉండాలని చెప్పి వెల్లయ్య నాయక్ గారు కానీ అద్దంకి దయాకర్ గారు కానీ నిరంతరం పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇలా దేశవ్యాప్తంగా తిరిగింది వాళ్ళందరూ కూడా. అందుకే వాళ్ళు చెప్పారు, ఇవాళ నేను చెప్పకుండానే వాళ్ళు చెప్పారు, ఇది నా బాధ్యత, మీ యొక్క వాటా కోటా ఏదైనా ఉండాలో అనేది కూడా మీరు నిర్ణయించుకుంటామని చెప్పడం జరిగింది. వారు కూడా డిమాండ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏదైతే మిత్రులు లాస్ట్ తీర్చి వేసుకున్నప్పుడు కూడా మిత్రులందరూ కూడా అడిగింది, వాళ్ళ మాకు సిరిసిల్ల పట్టణంలో ఒక 5 గుంటల భూమి కావాలంటే సిరిసిల్ల పట్టణంలో 5 గుంటల భూమి అనేది చాలా వ్యయ ప్రసాదాలు కూర్చుంది వాళ్ళు. ఎందుకంటే చాలా ధరతో కూడుకున్నది అది. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాంతంలో నిజంగా కూడా చెప్పాలంటే ప్రభుత్వ భూమి లేదు. వాళ్ళ ఏదైతే మున్సిపల్ లిమిట్స్లో ఏదైతే భూమి ఉందో పట్టణాల ప్రాంతంలో ఇక్కడ ఏదైతే కాలనీలలో భూమి ఉందో అవన్నీ కూడా ప్రభుత్వ అవసరాలకు అంటే అంగన్వాడీ బళ్ళు కానివ్వండి, లేకుంటే పార్కులు కానివ్వండి, ఇటువంటివి నిర్మించడానికి వదిలిపెట్టిన భూమి లేదు. వాటిని ఇవ్వాలంటే మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వలేదు. వాస్తవంగా ఆ రోజు మేము అడిగినాం ఇవ్వాల, కానీ వాటిని ఇచ్చే పరిస్థితుల్లో మేము లేవని చెప్పినాం. మొన్న కూడా ఇక్కడ ఇబ్బంది అయినప్పుడు నేను కలెక్టర్ గారిని అడిగితే వారు ఒకటే మాట అన్నారు, సార్ బతుకమ్మ ఘాటు ఉంది కదా, బతుకమ్మ ఘాటు సెంటర్లో ఉంటుంది, వాగు పక్కనే ఉంటుంది. ఆ బతుకమ్మ ఘాట్లో వారు పండగకు ముందు మనకి ఏమైనా చెప్పినట్టయితే మున్సిపాలిటీకి చెప్పి, ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ఓపెన్ ప్లేస్ ఉంది వాళ్ళ, కాబట్టి అందులోనే మనం షెడ్స్ వేద్దాం, వాళ్ళని అక్కడనే వండుకునేట్టు వాళ్ళకి సెక్యూరిటీ ఇద్దాం మనం. ఎందుకంటే ప్రజల అవసరాల కొరకు ఆ బతుకమ్మ ఘాట్ను మనం ఉపయోగించుకుందామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇవాళ మీరు అన్నట్టు ఏంటంటే మీకు ఇచ్చిన భూమి అది నిజంగా కూడా పట్టణానికి దూరంగా ఉంది. కాకపోతే రాబోయే కాలానికి అదే సెంటర్ అవుతుంది, మీకు ఇచ్చిన భూమే సెంటర్ అవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నా వంతు ప్రయత్నంగా మళ్ళీ నేను ప్రయత్నం చేస్తాను. మీరన్న ఏదైతే డిమాండ్ ఉందో 5 గుంటలు కాకుండా మళ్ళీ భూమి ఇవ్వాలంటే మీకు 2 గుంటలు 3 గుంటలు ఇవ్వాలంటే మళ్ళా కట్టే పోవాలి. ఈ నడిబొడ్డున భూమి లేదు. ప్రాబ్లం ఏంటంటే ఈ నడిబొడ్డులో భూమి లేదు. అలా మీరు అనుమతిస్తే బతుకమ్మ ఘాట్ ఏదైతే ఉందో ఆ బతుకమ్మ ఘాట్లోనే మీ అవసరాలకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసే బాధ్యత మాత్రం నేను తీసుకుంటాను. ఒకవేళ భూమి కావాలంటే మాత్రం నిజంగా కూడా ఉన్న పరిస్థితి మీకు చెప్పిన, ఎందుకంటే పండుగ పూట పవిత్రమైన పండుగ పూట అబద్ధం చెప్పి మాట తప్పించుకుంటే మంచిగా ఉండదు. ఎందుకంటే తెల్లారేస్తే మీలో ఒకరిగా నేను మీతో పెరుగుతున్నా, మీరు కూడా నన్ను మీలో ఒక వ్యక్తిగా కాపాడుకుంటున్నారు. కాబట్టి నేను మాట ఇస్తే తప్పినవన్నీ అయితే అది పవిత్రమైన పండుగ ఇస్తే బాగుండదు. కాబట్టి నా వంతు సహాయశక్తులు నేను ప్రయత్నం చేసి ఇప్పించే ప్రయత్నం, మీరన్న 5 గుంటలు కాకుండా 2 గుంటలు ఇట్టు తీసే ప్రయత్నం నేను చేస్తాను. ఒకవేళ కాని పక్షంలో బతుకమ్మ ఘాట్లో మీకు కంపల్సరీ ఏ ఇయర్ అయినా, ఇవాళ మనం చాలా కష్టపడ్డాం. నాకు రవిలాల్ నాయక్, మా నాయకు, మా మొర్రాపూర్ తండా నాయక్ సాబు, మదన్ నాయక్ సాబు, వీళ్ళందరూ కూడా ఒక 10 సార్లు ఫోన్ చేసిండ్రు, అన్న రూమ్ తాళం ఇస్తలేరు, అన్న ఇది ఇస్తలేరు అని చెప్పి. ఆఖరికి వస్తే రామదాస్ సార్గా ఇబ్బందులు లేకుండా బతుకమ్మ ఘాట్లో ఇప్పించే ఏర్పాటు చేస్తా. ఏది ఏమైనప్పటికీ కూడా నా శాయశక్తులు మాత్రం 2 గుంటల భూమి ఇప్పించడానికి వచ్చే సంవత్సరం వరకు ఇప్పించే ప్రయత్నం చేస్తా అని చెప్పి హామీ ఇస్తూ, మీ అందరికీ కూడా మరొక్కసారి ఈ తీజ్ ఫెస్టివల్ సందర్భంగా అమ్మ భవానీ కానివ్వండి, ఇలా జై సేవాలాల్ నాయక్ కానివ్వండి, రామారావు నాయక్ గారు కానివ్వండి, మీ అందరికీ మీ కుటుంబాలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టు, ఆయురాగ్యాలతో ఉండేటట్టు, పాడి పంటల్లో సముద్ర అభివృద్ధిని, విద్యలో ఆరోగ్యంలో వీళ్ళన్నింటిలో కూడా ముందుండేట్టు మిమ్మల్ని దీవించాలని ఈ తీజ్ ఫెస్టివల్ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ నా